అందరికీ నమస్కారం. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నం నుండి కాకతీయ కళాతోరణం మరియు చార్మినార్ను తొలగిస్తామనడం అవి రాచరిక పాలనకు చిహ్నాలని సీఎం రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడడం తెలంగాణ వాదిగా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నాన్ని మార్చడం అంటే తెలంగాణ అస్తిత్వాన్ని అవమానపరచడంగా నేను భావిస్తూ ఉన్నాను. 11వ 12వ దశాబ్దంలో యావత్ దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన కాకతీయ రాజులు రాచరిక పాలన నుంచి వచ్చిన వాళ్ళు కాదు, పేద ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక గొలుసుకట్టు చెరువులతో పాటు రామప్ప, లక్నవరం, అలాగే నల్గొండ జిల్లాలో ఉదయ సముద్రం లాంటి రిజర్వాయర్లను కట్టినందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర రైతాంగం బతికి బట్టబట్టగలుగుతుంది. రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేయాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. కనీసం ప్రజల అభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కనుమరుగు చేయాలనే ఏకైక లక్ష్యంగా ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలు చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులను మరియు సీఎం రేవంత్ రెడ్డి గారిని సూటిగా ఒకే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. నిజంగా తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నాన్ని మార్చాల్సిన అవసరం ఏమైనా ఉందా? దీనికి మీ దగ్గర అసలు సమాధానం ఏమైనా ఉందా? 800 ఏళ్ల కాకతీయ చరిత్రకు నిదర్శనం కాకతీయ కళాతోరణం మరియు చార్మినార్. అలాంటి కాకతీయ కళాతోరణం మరియు చార్మినార్లను రాష్ట్ర చిహ్నం నుంచి తొలగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఆ రెండింటిని రాష్ట్ర అధికార చిహ్నంలో కేసీఆర్ గారు పొందుపరచడానికి ఈరోజు ఫరిడ వెళ్తున్న గంగా జమున తాజీబుకు నిదర్శనం. ఉద్యమ సమయంలో సోనియా గాంధీని బలిదేవత అన్న రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి ముఖ్య అతిథిగా అలాంటి సోనియా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి ఆహ్వానించి తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని మరియు తెలంగాణ రాష్ట్ర గేయాన్ని మార్చాలని దురుద్దేశంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ తెలంగాణ పాటను ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంఎం కీరవాణి గారితో స్వరపరచడం అనేది తెలంగాణ రాష్ట్ర సంగీత దర్శకులను అవమానపరచడమే. కీరవాణి గారిని ద్వేషించే తెలుగువారు ఉండరు అనేది నిజం. ఒక తెలుగు